హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో బీడ్స్ అండ్ కుందన్స్తో ఇంకొక బ్యూటిఫుల్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. కావాల్సిన మెటీరియల్స్ 2mm షుగర్ బీడ్స్, 4mm బంచ్ బీడ్స్, జర్దోజీ, డ్రాప్ షేప్ కుందన్స్, రౌండ్ కుందన్స్, కాటన్ థ్రెడ్, జరీ థ్రెడ్, ఆరి థ్రెడ్ నీడిల్ లేదా తులిప్ 14.0.5mm నీడిల్, జర్దోజీ నీడిల్ లేదా తులిప్ 24.0.4mm నీడిల్, ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ జరీ థ్రెడ్తో 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇక్కడ ఆరి థ్రెడ్ నీడిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇవి ఐరన్ నీడిల్స్ కాబట్టి ఇప్పుడు రస్ట్ పట్టినా కానీ లేదంటే ఇలా జరీ థ్రెడ్తో కానీ మనం సిల్క్ థ్రెడ్తో కానీ వేసినప్పుడు థ్రెడ్ కొంచెం పట్టుకున్నట్లు ఉంటుంది. సో అలాంటప్పుడు నీడిల్ని కొంచెం కిందకి కొంచెం లోపలికి దించితే మనకి కొంచెం హోల్ పెద్దగా పడి మనకి ఫ్రీగా థ్రెడ్ అనేది పైకి వస్తుంది. థ్రెడ్ పీచులు లేకుండా ఈజీగా వచ్చేస్తుంది పైకి. ఇలా ఒక లైను బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వేసుకున్న తర్వాత సో పక్కకు చైన్ వేసుకుని ఒక స్మాల్ చైన్ మళ్ళీ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇంకొకసారి చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ వేసేసుకున్న తర్వాత ఎండింగ్లో ఇక్కడ ఎండ్ నాట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక లైను షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. సో ఇక్కడ బీడ్స్ కాటన్ థ్రెడ్తో స్టిచ్ చేస్తున్నాను. నీడిల్ వచ్చేసి నేను ఇక్కడ జర్దోజీ నీడిలే యూజ్ చేస్తున్నానండి. సో జర్దోజీ నీడిల్తోనే మనము బీడ్స్ స్టిచ్ చేసుకోవచ్చు, అలాగే జర్దోజీని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇవి కొంచెం ఈ జర్దోజీ నీడిల్ వుడెన్ నీడిల్ అయితే కొంచెం బెండ్ అవుతున్నట్లు ఉంటుంది. సో బిగినర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. సో బిగినర్స్ ఆరి బీడ్స్ నీడిల్ యూజ్ చేయండి. తులిప్ నీడిల్ అయితే తులిప్ 23.0.45mm నీడిల్ యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జర్దోజీని కట్ చేస్తున్నాను. సో జర్దోజీని కట్ చేసుకునేటప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోండి, అంటే ఎక్కువ తక్కువ లేకుండా ఆ స్ప్రింగు మనకి ఈక్వల్గా కట్ చేసుకోవాలి. లేదంటే క్లాత్ కానీ ఎక్కడైనా పట్టినా కూడా అది స్ప్రింగ్ సాగిపోతుంది. కట్ చేసుకునేటప్పుడు సింగిల్ షాట్లో కట్ అయిపోయేటట్లు కట్ చేసుకోండి. ఇక్కడ నేను జర్దోజీ చూపిస్తున్నాను. ఈ జర్దోజీ ప్లేస్లో మీరు బులియన్ రింగ్తో స్టిచ్ చేసుకోండి. సేమ్ అది కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. బులియన్ రింగ్ అయితే కొంచెం లావుగా ఉంటుంది, జర్దోజీ అయితే కొంచెం సన్నగా ఉంటుంది, అంతే డిఫరెన్స్. స్టిచ్చింగ్ అయితే ఇలానే స్టిచ్ చేసుకోవాలి. జర్దోజీని స్టిచ్ చేసుకునేటప్పుడు మన నీడిల్తో పాటు జర్దోజీని పైకి లేపకుండా ఇట్లా ఈ మిడిల్ ఫింగర్తో ఇలా జర్దోజీని కిందకి పెట్టుకోవాలి, నీడిల్ని పైకి తీస్తూ ఉండాలి. నీడిల్ని కూడా పైకి ఎక్కువ తీసేయకూడదు, జస్ట్ ఆ చైన్లోంచి బయటకు వచ్చేంత వరకు నీడిల్ని తీయాలన్నమాట. ఎక్కువ పైకి లాగేస్తే స్ప్రింగ్ సాగిపోతుంది. సో ఇలా ఒక లైన్ జర్దోజీ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఒక లైన్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ షుగర్ బీడ్స్ నుంచి కొంచెం గ్యాప్ ఉంచుకుని ఇలా 4mm బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. సో కొంచెం ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి బీడ్స్ నుంచి కొంచెం గ్యాప్తో స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ 4mm బీడ్స్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. సో ఇది కుందన్స్ని, డ్రాప్ షేప్ కుందన్స్ని ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ మనకి ఒక జర్దోజీని స్టిచ్ చేసుకున్నంత గ్యాప్ ఉంచుకుని ఇక్కడ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసుకునేటప్పుడు కుందన్ చుట్టూతో కూడా గ్లూ వచ్చేటట్లు ఎక్కువగానే పెట్టుకోండి. సో ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కుందన్స్ పైన రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను, మీరు కొంచెం పెద్ద సైజు తీసుకోండి. ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ షేప్ కుందన్ చుట్టూతో జర్దోజీని స్టిచ్ చేసుకోవాలి కంటిన్యూస్ స్టిచ్తో. ఈ కుందన్స్ని మనము ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ గ్లూని పెట్టుకుని స్టిక్ చేసుకుంటే కుందన్స్ త్వరగా ఊడిపోకుండా ఉంటాయి. అట్లాగే కొంచెం ఎక్కువసేపు డ్రై అవనివ్వాలి. కంప్లీట్గా డ్రై అయిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఈ మనము డిజైన్ అయిపోయిన తర్వాత ఫ్యాబ్రిక్ని బ్యాక్ సైడ్ తిప్పుకొని ఐరన్ చేసుకుంటే ఎక్కువ కాలం ఊడిపోకుండా ఉంటాయి కుందన్స్. సో మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.
ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీరు లైక్ చేస్తే, అలాగే మీరు షేర్ చేస్తూ ఉంటే మన వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో నేను వీడియోస్ పెట్టినందుకు సో నాకు కూడా కొంచెం యూజ్ ఉంటుంది. తప్పకుండా వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఇలా అన్ని కుందన్స్ చుట్టూతా జర్దోజీని స్టిచ్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ కుందన్స్ చుట్టూతా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి ఈ షేప్ అనేది చిన్నగా ఉన్నప్పుడు కరెక్ట్గా షేపు తిరగాలంటే ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ అన్ని కుందన్స్ చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ కుందన్ చుట్టూతో షుగర్ బీడ్స్ ఎలా స్టిచ్ చేస్తున్నామో బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ కుందన్స్ని స్టిక్ చేసుకుని వాటి చుట్టూతో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్కి హ్యాండ్స్ కూడా షుగర్ బీడ్స్ని కుందన్ చుట్టూతో స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ డ్రాప్ షేప్ కుందన్స్ మధ్యలో 4 mm బీడ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ రౌండ్ షేప్ కుందన్స్ మధ్యలో కూడా ఇక్కడ 4 mm బీడ్ స్టిచ్ చేసుకోవాలి. ఇట్లా ఒక చైన్ తీసుకుని చైన్కి బీడ్ వేసుకుని నెక్స్ట్ లాక్ వేసుకోవాలి. సో ఇది సింపుల్ డిజైనే కాబట్టి మీకు ట్రేసింగ్ పేపర్స్ అవసరం లేదనుకుంటున్నాను. సో మీకు ఇంకా ట్రేసింగ్ పేపర్స్ కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను అప్లోడ్ చేస్తాను. తర్వాత ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో 4 mm బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ రైట్ సైడ్కి ఒక బీడ్ వేసుకుని తర్వాత లెఫ్ట్ సైడ్కి ఇంకో బీడ్ వేసుకుని ఒక బీడ్ పక్క నుంచి మళ్ళీ సెంటర్కి ఒక చైన్ వేసుకుని పైకి మళ్ళీ ఇలా బీడ్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ రౌండ్ కుందన్స్ పైన 4 mm బీడ్స్ని ట్రయాంగిల్ షేప్లో మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ నెక్, హ్యాండ్స్, ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ డిజైన్ ఈ విధంగా రెడీ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.